హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆర్ఆర్బీ గ్రూప్ డి మరియు ఎస్ఎస్సి వంటి ఎగ్జామ్స్కి ఉపయోగపడే బయాలజీ కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూసుకుందాం ఫ్రెండ్స్. అయితే మొదటి ప్రశ్న చూసుకున్నట్లయితే, మానవుని తర్వాత అత్యంత తెలివైన క్షీరదం ఏది? ఆప్షన్ 1 గిబ్బన్, ఆప్షన్ 2 గొరిల్లా, ఆప్షన్ 3 డాల్ఫిన్, ఆప్షన్ 4 పాంగోలియన్. ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 అంటే ఆప్షన్ 3 డాల్ఫిన్. అంటే మానవుని తర్వాత అత్యంత తెలివైన క్షీరదం ఏంటంటే డాల్ఫిన్. రెండవ ప్రశ్న చూసుకున్నట్లయితే, మానవుడి తర్వాత అత్యధిక అక్రమ రవాణా జరుగుతున్న క్షీరదం ఏది? ఆప్షన్ 1 పాంగోలిన్, ఆప్షన్ 2 గిబ్బన్, ఆప్షన్ 3 గొరిల్లా, ఆప్షన్ 4 ఏంటంటే డాల్ఫిన్. అయితే ఆన్సర్ చూసుకున్నట్లయితే రెండవ ప్రశ్న యొక్క ఆన్సరు పాంగోలిన్ ఆన్సరు. మూడవ ప్రశ్న చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ పక్షి పితామహుడు ఎవరు? ఆప్షన్ 1 సలీం అలీ, ఆప్షన్ 2 బిఎన్ రావు, ఆప్షన్ 3 బివి రావు, ఆప్షన్ 4 ఏంటంటే కృష్ణరాజు. మూడో ప్రశ్న యొక్క ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 కృష్ణరాజు. నాలుగో ప్రశ్న చూసుకున్నట్లయితే, క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు ఏది? ఆప్షన్ 1 పాంతీరా టైగ్రిస్, ఆప్షన్ 2 పాంతీరా లియో, ఆప్షన్ 2 యాంటిలోప్ సెర్వికాప్రా, ఆప్షన్ 4 బెలనోప్టెరా మస్కులస్. ఆన్సర్ చూసుకున్నట్లయితే నాలుగో ప్రశ్న యొక్క ఆన్సర్ యాంటిలోప్ సెర్వికాప్రా. దీని యొక్క శాస్త్రనామం ఇవ్వడం జరిగింది. ఆ విధంగా దీని యొక్క ఆన్సర్ అనేది మనం చేసాము. ఐదో ప్రశ్న, ఏ దేశ ప్రజలు కప్పలను ఆహారంగా తీసుకుంటారు? ఆప్షన్ 1 చైనా, ఆప్షన్ 2 రష్యా, ఆప్షన్ 3 ఏంటంటే జపాన్, ఆప్షన్ 4 1 and 2. ఐదో ప్రశ్న యొక్క ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 and 2 అంటే రష్యా మరియు చైనాలు కప్పలను అల్పాహారంగా తీసుకోవడం జరుగుతుంది. ఆరో ప్రశ్న, క్రింది వాటిలో ఇండియన్ బుల్ ఫ్రాగ్గా పేరొందిన జీవి ఏది? ఆప్షన్ 1 బ్యూఫో, ఆప్షన్ 2 హైలా, ఆప్షన్ 3 రానా టైగ్రిస్, ఆప్షన్ 4 రాకో ఫోరస్. అయితే ఆరో ప్రశ్న యొక్క ఆన్సర్ ఏంటంటే రానా టైగ్రిస్. ఉభయచరాలు అభివృద్ధి చెందిన యుగం ఏది? అంటే ఏడో ప్రశ్న ఇది. అయితే ఆప్షన్ 1 కార్బోనిఫెరస్, ఆప్షన్ 2 డివోనియన్, ఆప్షన్ 3 ఆస్టియోలైటిక్, ఆప్షన్ 4 ఏంటంటే 1 and 2. అయితే ఏడో ప్రశ్న యొక్క ఆన్సర్ ఏంటంటే కార్బోనిఫెరస్ యుగంలో ఉభయచరాలు అనేవి బాగా అభివృద్ధి చెందాయి. ఎనిమిదో ప్రశ్న, క్రింది వాటిలో శిశుత్పాదకమైనప్పటికీ కూడా గుడ్లు పెట్టే జీవి ఏది? అయితే ఆప్షన్లు చూసుకున్నట్లయితే డక్బిల్ ప్లాటినస్, ఆప్షన్ 2 పాంగోలియన్, ఆప్షన్ 2 స్టెర్నా, ఆప్షన్ 4 అంటే 1 and 2. అయితే దీని యొక్క ఆన్సర్ ఏంటంటే ఎనిమిదో ప్రశ్న యొక్క ఆన్సర్ డక్బిల్ ప్లాటినస్. తొమ్మిదవ ప్రశ్న చూసుకున్నట్లయితే, ఉభయచరం అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన వారు ఎవరు? ఆప్షన్ 1 పీటర్ ఆర్డెటీ, ఆప్షన్ 2 రోమర్, ఆప్షన్ 3 హైమన్ డార్ప్, ఆప్షన్ 4 లిన్నేయస్. తొమ్మిదో ప్రశ్న యొక్క ఆన్సర్ ఏంటంటే లిన్నేయస్. పదవ ప్రశ్న, ఇక్తియాలజీ పిత అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ 1 హైమన్ డార్ప్, ఆప్షన్ 2 ఆల్ఫ్రెడ్ షేర్వుడ్ రోమర్, ఆప్షన్ 3 పీటర్ ఆర్డెటీ, ఆప్షన్ 4 అంటే ఎవరూ కాదు. పదవ ప్రశ్న యొక్క పదవ ప్రశ్న యొక్క ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 పీటర్ ఆర్డెటీ ఇక్తియాలజీ యొక్క పిత. 11వ ప్రశ్న చూసుకున్నట్లయితే, చేపల స్వర్ణయుగంగా ఏ యుగాన్ని పిలుస్తారు? ఆప్షన్ 1 డివోనియన్, ఆప్షన్ 2 కార్బోనిక్, ఆప్షన్ 2 సైలూరియన్, ఆప్షన్ 4 అంటే 1 and 2. అయితే 15వ ప్రశ్న యొక్క ఆన్సర్ 11వ ప్రశ్న యొక్క ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 డివోనియన్ యుగం అనేది చేపల స్వర్ణయుగంగా పిలుస్తారు. 12వ ప్రశ్న, లిన్నేయస్ ప్రకారం జాతి అనే విశేషణం శాస్త్రీయనామంలో దేన్ని తెలుపుతుంది? 12వ ప్రశ్న యొక్క ఆప్షన్ చూసుకున్నట్లయితే జాతి, ఆప్షన్ 2 తెలివి, ఆప్షన్ 3 సంఖ్య, ఆప్షన్ 4 అంటే శాస్త్రీయనామం. 12వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఏంటంటే తెలివి. 13వ ప్రశ్న చూసుకున్నట్లయితే కప్పల అధ్యయనాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 ఇక్తియాలజీ, ఆప్షన్ 2 బాట్రకాలజీ, ఆప్షన్ 2 మమ్మాలజీ, ఆప్షన్ 4 1 and 2. అయితే 13వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఏంటంటే బాట్రకాలజీ. 14వ ప్రశ్న చూసుకున్నట్లయితే, క్రింది వాటిలో పైదవడను కదిలించని పక్షి ఏది? ఆప్షన్ 1 చిట్టాకుల, ఆప్షన్ 2 ప్రోబోసిజర్, ఆప్షన్ 3 ఆరా, ఆప్షన్ 4 అంటే పెట్రీ పక్షి. అయితే 14వ ప్రశ్న యొక్క ఆన్సర్ ఏంటంటే ప్రోబోసిజర్. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.